अमित्रः वृत्रः दस्यः च विश्वावसोऽन्यापरात्पन्नः त्वं हिमन्या ऋवोर्योधा स्वयंभोर्भामो अभिमातिशाः विश्वजर्षयस्सहुरिस्सह वापस्मास्पोज प्रधनासु देहि अभागः सन्नमफलेतोऽस्मिदभकृत्वात् विषस्य प्रचेतः संसृष्टन्धनोभयो समाकृतमस्मभ्यो दत्तां वरुणश्च मन्युः विजयं दधानाहयेषु शत्रभः पराजितासो अपनिरयुन्धा धन्वदाघा धन्वदा जिञ्जयेम धन्वदा तीव्रा समतो जयेम धनुःशत्रोर्नवकामं कृणोति धन्वदा सर्वा प्रदिशो जयेम वैतां ब्रह्मणो वेदा अमृतेनावृतां भुरीं तस्मै ब्रह्मज ब्रह्माजा आयुः कीर्तिं प्रधां दधुः भागधेये दैवैनं वृणयति ब्राह्मणा ऋषेय उद्धरेत् ब्राह्मणो वै सर्वा देवता सर्वाभिरेवैनं देवताभिरुद्धरति यावधीर्वै देवतास्ताः सर्वा वेदविदुः ब्राह्मणे वसन्ति तस्मात् ब्राह्मणेभ्यो वेदविधिषो दिवेदिभे नमस्कुर्यान्नास्ति गङ्गेर्तये धेतायेव देवता प्रीणाति पर्याप्य अनन्तराजाय सर्वस्योमोधिरात्तरोत्तरमभवति सर्वस्य आयुष्येवेन्द्रिये प्रतिष्ठति महद्भ्यो नमः तस्मै मंत्रार्थः सत्याः सापरा स्तुति भवन्तः श्रीमन्तो महान्तो न गृह्णन्तु वेदोक्तं परिपूर्णम् आयुष्तामति भवन्तः श्रीमन्तो महान्तो न गृह्णन्तु अस्य यजमानस्य जन्मदिनसमये श्री सांगस परिवार भवानी शिवदुर्गा समेत केसरगिरि रामलिंगेश्वर स्वामी प्रसादेन यजमानस्य आजिन्द्रार्कं वंशाभिवृद्धिरस्य भवन्तः श्रीमन्तो महान्तो न गृह्णन्तु अस्य यजमानस्य जन्मदिनसमये श्री सांगस परिवार भवानी शिवदुर्गा समेत केसरगिरि रामलिंगेश्वर स्वामी प्रसादेन निरोग शताधिक आयुष्याभिवृद्धिरस्य भवन्तः श्रीमन्तो महान्तो न गृह्णन्तु जन्मदिनसमये उत्तरोत्तराभिवृद्धिरस्तु तथास्तु शतमानं भवति शतायुः पुरुषः शतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति
బీజేపీ నాయకులు తుల వీరేంద్ర గౌడ్ గారు ఉన్నారు. మరి దేవేంద్ర గౌడ్ బర్త్డే పురస్కరించుకొని వారితో మాట్లాడదాం. ఈరోజు నాన్నగారి జన్మదినం 67వ జన్మదినాన్ని కోసము ఇక్కడ వచ్చినటువంటి శ్రేయోభిలాషులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రధానంగా మరి కరోనా వైరస్ చాలా చాలా ఫాస్ట్గా వ్యాపిస్తున్నది. అందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరు కూడా ఇది నాకేమైతుంది నాకేమున్నదిలే అనే రకంగా ఆలోచించొద్దు. ప్రతి ఒక్కరికి, ఎందుకంటే మీరు యువకులుగా ఉన్న వారికి ఏం కాకపోయినా దానివల్ల పెద్ద మనుషులు ఎవరైతుంటారో వాళ్ళకి చాలా విపరీతంగా పరిస్థితుల్లో ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పుడున్నటువంటి హెల్త్ కేర్ సిస్టంలో కూడా మొత్తం తట్టుకోవడం కూడా కష్టమవుతుంది మనకు. కాబట్టి మాకేముందిలే మాకేం రాదులే అనే ఓవర్ కాన్ఫిడెంట్గా ఎవరు పోవద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు. మరి సార్కు అత్యధిక సన్నిహితుడు మరి పర్సనల్ సెక్రటరీగా పనిచేస్తున్న వ్యక్తి హరిశంకర్ గౌడ్ గారు ఉన్నారు. వారిని తెలుసు. చెప్పండి సార్, ఈ బర్త్డే ఎలా పురస్కరించుకొని? అందరికీ నమస్కారం. కరోనా ఎఫెక్ట్ వల్ల ఎక్కువ అభిమానులు వాళ్ళందరూ రాలేరు, కానీ స్వచ్ఛందంగా వచ్చారు. ఈ ప్రాంత అభివృద్ధికి అదేవిధంగా ఎన్నో పదవులకు వన్నె తెచ్చిన మహానాయకుడు, ఈ ప్రాంత అభివృద్ధికి తెలంగాణ సాధనలో కృషికి వినలేని సేవ చేసిండు. ఇంత గొప్ప వ్యక్తికి శుభాకాంక్షలు చాలామంది వచ్చారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. దేశ ప్రోగ్రాం ఏంటంటే చేశాను మొన్న వరకు గ్రామీణ ప్రాంతాలలో ప్రభుత్వ పాఠశాలలో పేదలు మధ్యతరగతి వారి తల్లిదండ్రుల పిల్లలు ఎక్కువ చదువుకుంటారు. కొన్ని స్కూల్స్లో స్ట్రెంత్ తగ్గిపోయిన కారణంగా మూతపడే పరిస్థితి వచ్చింది. కాబట్టి దాన్ని అరికట్టడానికి నా వంతు కృషిగా నా కొందరి స్ఫూర్తి, దేవేందర్ గౌడ్ గారి స్ఫూర్తి, మా తల్లిదండ్రులు జన్మనిస్తే నాకు చెప్పిన సార్ల స్ఫూర్తితో ఈ కార్యక్రమం చేపట్టిన. చాలామంది స్కూల్లో కలవగలిగినాము. నేను చేసిన దాన్ని కొందరు ఇంకా కొనసాగించాలి పరంపరగానే నా ఉద్దేశం. అది ఆ ఉద్దేశంతో నేను చేసినాను చెప్తున్నాను. మాలాంటి ఎందరికో స్ఫూర్తి నింపిన మహానీయుడు గొప్ప వ్యక్తి దేవేంద్ర గౌడ్ గారు. అలాంటి వ్యక్తి బర్త్డే సందర్భంగా వచ్చిన అభిమానులందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఇస్తున్నాము. సార్ ఇంకా చాలా సంవత్సరాలు మంచి నిండు ఊరలు మంచిగా బతకాలని ఆశిస్తూ కోరుకుంటూ ముగిస్తున్నాను. ఉమ్మడి రాష్ట్రంలో సీనియర్ మంత్రివర్యులు, రాజ్యసభ సభ్యులు, టీడీపీలో నెంబర్ 2 దిగ్గజం అయినటువంటి శ్రీ తుల దేవేందర్ గౌడ్ గారు ఇలాంటి ఆనందకరమైన పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని, ఇంకా ఉన్నత పదవులు పొందాలని మేము కోరుతున్నాం. నిజానికి గౌడ సమాజానికి వన్నె తెచ్చిందంటే దేవేంద్ర గౌడ్ గారే. బడుగు బలహీన వర్గాలకు చట్టసభల్లో సంఖ్య పెరిగిందంటే అది దేవేంద్ర గౌడ్ పుణ్యమే. నిజానికి బీసీలకు దేవేంద్ర గౌడ్ దైవం లాంటి వారు. బీసీలో చైతన్యం వచ్చిందంటే, రాజకీయ చైతన్యం అది స్థానిక సంస్థల నుండి చట్టసభల దాకా వచ్చిందంటే అది మొత్తం దేవేంద్ర గౌడ్ గారి చొరవ వల్లనే అది అని మనం అందరం ముక్త కంఠంతో ఏకీభవించాల్సినటువంటి విషయం. కాబట్టి దేవేంద్ర గౌడ్ లాంటి బీసీ నాయకులు ఉంటే ఇంకా వేల మంది నాయకులు ఎదగడానికి ఇది దోహదపడుతుంది. అందుకని దేవేంద్ర గౌడ్ గారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాం. ఈరోజు తుల దేవేందర్ గౌడ్ గారి 67వ జన్మదిన సందర్భంగా ఇక్కడ వారికి శుభాకాంక్షలు తెలియజేయడానికి రావడం జరిగింది. ఆయన ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని, మరి బలహీన వర్గాలకు ఒక ఆదర్శమైన నాయకునిగా ఎల్లవేళలా ఆయన ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని మరి కోరుకుంటున్నాం. ఆయన ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాం. ప్రియతమ నాయకుడు తుల దేవేందర్ గౌడ్ గారి 67వ జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియడం జరిగింది. ఇలాంటి జన్మదినాలు ఎన్నో జరుపుకోవాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఆయనకు ఆయన ఆశీస్సులు ఈ ప్రాంత ప్రజలకు అందరిపైన ఉండాలని చెప్పి ఇళ్ళ ఆయన ఆరోగ్యాలతోటి ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు మాజీ మంత్రివర్యులు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి తుల దేవేంద్ర గౌడ్ గారి జన్మదిన 67వ జన్మదిన సందర్భంగా తన నివాసానికి వచ్చి శుభంగా తెలియడం జరిగింది. ఆ కంఠమహేశ్వరుడు ఎల్లప్పుడూ ఆయనని కాపాడగలని, ఇలాంటి ఎన్నో జన్మదిన వేడుకలు జరుపుకొని ప్రజల సేవలు ఇంకా అంకితంగా చేయాలని భగవంతు కలిగాలని, అలాగే ఆయన ఆరోగ్యం గిట మంచిగా ఉండి ప్రజలకు సేవ చేసేందుకు మరింత కలిగాలని ఆ భగవంతు మనసాగా కోరుకుంటూ అన్నారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ. నమస్తే, వీధి న్యూస్ స్వాగతం. లక్ష్మణ సమాజిత్తం. మాజీ హోమ్ మినిస్టర్
మంత్రి పదవికి ఉన్నదెచ్చినటువంటి వ్యక్తి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, నిత్యం ప్రజల మధ్యలో ఉంటూ మరి రాజ్యాంగ పరిరక్షణ కూడా చేస్తున్నటువంటి వ్యక్తి శ్రీ తుళ్ళ దేవేందర్ గౌడ్ గారి బర్త్డే పురస్కరించుకొని అభిమానులు చాలామంది వచ్చారు. మరి కరోనా బంద్ ఉన్నా కూడా అభిమానం తట్టుకొని దగ్గర సన్నిహిత బంధువులు మరి భువనగిరి నుంచి వచ్చినటువంటి కిరణ్ కుమార్ గౌడ్ గారు ఉన్నారు. వారిని మరికొన్ని చూపిస్తున్నాం. చెప్పండి సార్. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, గౌడజాతి ముద్దుబిడ్డ, మంత్రి పదవికి వన్న తెచ్చినటువంటి గౌరవనీయులు పూజ్యులు పెద్దలు దేవేందర్ గౌడ్ గారు జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చినాము. నిండు నూరేళ్ళు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో కలకాలం చల్లగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చినాము. మన గౌడ జాతితో పాటు బడుగు బలహీన వర్గాలు, ముఖ్యంగా బీసీలు, అణగారిన వర్గాలందరూ గర్వంగా చెప్పుకోదగిన వ్యక్తి. బీసీలను గౌడ ముద్దుబిడ్డలను ఇంకెంతో ఉత్సాహపరుస్తూ ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సార్కు మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. భాస్కర్ గౌడ్ గారు ఉన్నారు. చెప్పండి సార్, ఈ బర్త్డే పురస్కరించుకొని మీరు ఏం చేస్తున్నారు? ఈరోజు ముఖ్యంగా కరోనా ఉన్న కారణంగా సార్ని ఎవరు కలవద్దని చెప్పేసి చెప్పడం జరిగింది. అయినప్పటికీ గత 30 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం సార్ బర్త్డేకి ఇక్కడికి వచ్చి సార్ని కలవడం జరుగుతుంది. ఏంటంటే రాష్ట్రంలోనే హోంశాఖ అంటే ఏ విధంగా ఉంటుంది, రెవెన్యూ శాఖ అంటే ఏ విధంగా ఉంటుంది, అసలు గవర్నమెంట్ ఏ విధంగా ఫామ్ చేసి ఏ విధంగా ఉంటుంది అనేది పబ్లిక్కు తెలిపిన మొదటి వ్యక్తి. బీసీ బడుగు వర్గాలను ముందుకు తెచ్చి మీకున్న నేను మీ వెనకాల ఉంటాను, మిమ్మల్ని నడిపిస్తానని చెప్పిన వ్యక్తి. అలాంటి వ్యక్తి నిండి 100 ఏళ్ళు ఇలాంటి జన్మదినాలు జరుపుకోవాలని చెప్పేసి ప్రతిసారి ఈ విధంగా మేము వచ్చి సార్కు జన్మదినాలు చెప్పాలని చెప్పి తెలుపుకుంటున్నాం. మీది ఎక్కడ? సార్కు మీకున్నటువంటి అనుబంధం ఎన్ని సంవత్సరాల నుంచి? మాది మహేశ్వరం మండలం గొంగారు రావిరాల గ్రామం. సార్కు మా నాన్నగారి నుంచి కూడా అనుబంధం ఉంది. సార్కి దాదాపుగా నేను 95లో 10th క్లాస్ చదివినప్పటి నుంచి కూడా సార్కు జన్మదినం చెప్పడానికి రెగ్యులర్గా వస్తుంటాను ప్రతి సంవత్సరం. దాదాపు నాకు తెలిసి ఎప్పుడు కూడా మిస్ కాలే ఏ సంవత్సరము. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఇక్కడ వచ్చేసి సార్కు అంటే పార్టీ పరంగా కాకుండా వ్యక్తిగతంగా కూడా సార్ కోసం మేము సార్ వెంటనే ఏ విధంగానైనా ఉండి కృషి చేయడానికి ఎప్పుడైనా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటాం. నా పేరు వెంకటరామ గౌడు. ఈ కరోనా గురించి ఎవరు రావద్దనుకున్నారు కానీ మా అభిమానం ఉండలేక మేము సార్ని కలుస్తానికి వచ్చినాము. సార్ కూడా కలిసిండు మాకు. మాది రామంతపురం మేడ్చల్ జిల్లా. ఇప్పుడు అయితే మేము ఆయన అనుచరులం, కార్యకర్తలం. సారు చాలా చేసిండు. అప్పుడు మాకు నడుస్తుందుకు జాగా లేకుండే సార్. నిజంగా చెప్తున్నా, పిల్లబాట చర్చి కాలనీ కానీ రామంతపురం, రామరెడ్డి నగర్, వాసవి నగర్, కామాక్షపురం, మా రామంతపురంలో ఎట్లా అంటే సందులు మోరీలు లేవు, కరెంటు లేదు, రోడ్ లేవు, ఏం లేవు. ఆ టైంలో సార్ వచ్చి చూసి పరిచయం ఏం లేవు సార్ అన్నాం. అంటే మా వెంట ఆయన వెంట మేము పోయినాం. ఆయన తిరిగిండు, గల్లీలు సందులు తిరిగి మాకు కరెంటు తెచ్చింది మా సారే, దేవగౌడ సారే. మళ్ళా రోడ్లు వేసింది ఆయనే, ఓపెన్ మోరీలు వేసింది ఆయనే, గల్లీకి బోరింగ్ వేసింది ఆ సార్ పుణ్యాన్నే. ఇప్పుడు వాటర్ నీళ్ళు తాగుతున్నామంటే ఆ సార్ పుణ్యమే మంజూరా. మన పోత మన కృష్ణా నీళ్ళు కూడా మాకు ఇచ్చిపోయిండు, ఆ నీళ్ళే. మరి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఆ సారే వేయించిండు. ఆయన మంత్రి పదవి చేసిండు కానీ మాకు మాత్రం వెళ్ళలేని సేవ చేసిండు మా ఏరియాకి అయితే. ముఖ్యంగా మా రామంతపురం ఏరియాకు ఉప్పలకైతే మస్తు చేసిండు సారు. నడవలేని జాగాలలో సారు మంచి పని చేసిండు. మళ్ళీ 9 కూడా ఆయన ఓమిషన్ గెలిపించాము. మళ్ళీ కూడా మంచి ఆయన ఓమిషన్ పదవి ఉన్నా కూడా నేను పోయి సార్ అంటే గవర్నమెంట్ చెప్పేది వదిలిపెట్టని, సార్ మా బస్సులకి సమస్య ఉంది సార్, మా వాసన ఇట్టుంది సార్, మా వెంకటనగర్ ఇట్టుంది అని కూడా పని చేయించేది. మున్సిపల్ కమిషనర్ చేయించేది. మళ్ళీ ఆ తర్వాత ఎమ్మెల్యే కూడా గెలిచాడు. ఎమ్మెల్యే గెలిచి కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నా కూడా వెంకటనగర్లో పెద్ద వాటర్ ట్యాంక్ కట్టించాడు. అంతకుముందు ఎలుగుట పేరు కట్టించాడు ఆయన. మన లాస్ట్కి వాళ్ళ వాటర్ ట్యాంక్ కూడా కట్టించాడు సారు. ఆ తర్వాత మళ్ళీ రాజ్యసభ మెంబర్ అయ్యిండు. అవి కూడా మా వాసవి నగర్లో, వెంకటనగర్లో పెద్ద కమిటీలు కట్టించాడు ఆయన. కానీ ఆయన ఏ లీడర్ అయినా సరే, ఏ మంత్రి అయినా సరే ఆ దేవేంద్ర గౌడ్ సార్ని చూసి నేర్చుకోవాలి. నేను నిజంగా చెప్తున్నా, ఇది కాదు, ఆ దేవేంద్ర గౌడ్ సార్ని చూసి చేసుకోవాలి. మేము అనుచరులా కూడా టైం ఉన్నప్పుడు మీరు పబ్లిక్ పని చేయండి, పని మానుకొని చేయొద్దు అంటుండే. అదేవిధంగా మేము పనులు చేసినాము. సార్ తరపున మాకు కూడా బస్సులో కూడా ఇప్పటిదాకా మా పేరుంది. నేను సంక్షేమ సంఘం నుంచి కాలనీకి లీడర్ని కూడా నేను మొన్న కూడా ఎమ్మెల్యే ఎలక్షన్ ముందు ఎమ్మెల్యే ఎలక్షన్ ఆడే మేము మా వాసవి కమిటీ ఓపెన్ చేసాము సార్, చేయించినాము.
వీరేంద్ర గౌడ్తో. కానీ ఆయన తండ్రి కూడా అంత మంచిగా వచ్చారు మాకు. తండ్రి అంటే ఏమన్నా కొడుకు కూడా మన వీరేంద్ర గౌడు ఆయన కూడా ప్రజల్లో ఇట్లా తెచ్చుకోపోయాడు. కాకపోతే మా దురదృష్టం వాళ్ళకేం కాదు, మాకు కూడా ఆయన లేకుండా ఉంటే మంచిగా గెలుస్తుండే. పోయినసారేమో బీజేపీ ప్రభాకర్కి ఇచ్చిండు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి అట్లా మోసపోయినాం. మంచిగా గెలిచేది చెప్తున్నమాట. మాకు మా దురదృష్టం సార్ మేము చెప్పాలంటే. ఎందుకంటే ఇప్పుడు మాకు ఏం లేకుండా అయిపోయింది, మాకు బాధాకరం ఉంది. కానీ మా సార్ దేవేంద్ర గౌడ్ సార్ చల్లగా బతకాలి, ఆయన నుండి బతకాలి అని మేము కోరుకుంటున్నాము. ధన్యవాదాలు. దేవేందర్ గౌడ్ సార్ అంటేనే ఒక మేడ్చల్ కాన్స్టిట్యూషన్కే చాలా పెద్ద దిక్కు. ఇంత పెద్ద మేడ్చల్ అంటే కూడా ఈరోజు 4 ఎమ్మెల్యే 3 ఎమ్మెల్యే తిరిగే కాన్స్టిట్యూషన్లో కూడా ఆ రోజులో ఆయన మంత్రిపాతి చేసుకోకుండా ఇక్కడ తాండూరు నుంచి మొదలు పెడితే ఇక్కడ వికారాబాదు, ఇక్కడ ఇబ్రాహీంపేటను, ఇక్కడ మొత్తం ఆల్ పాయింట్ చేసిన వ్యక్తి అంటే దేవేంద్ర గౌడ్ సాబ్ ఎంత డెవలప్ చేసినంటే ఈరోజు ఎవరు చేయనంత డెవలప్. మా ఉప్పల్ మున్సిపాలిటీ స్టేడియం కానివ్వండి, ఈరోజు మార్కెట్ వ్యాల్యూ కానివ్వండి, ఈ యొక్క పోలీస్ స్టేషన్ అసలు ఈ మున్సిపాలిటీలో జరిగిన వ్యక్తి అంటే దేవేంద్ర గౌడ్ సాబ్. ప్రతి విషయంలో అంటే ప్రతి ఆఫీసర్ చెప్పేది ఒక విషయంలో పేదవానికి పనిచేసే వ్యక్తి నేను, పార్టీ వ్యక్తి కాదు. నేను పార్టీలో గెలిచినా కానీ మీ అందరి కోసం చేసినా కానీ నాకు ఇలాంటి ప్రతి వ్యక్తిని కూడా పిలిచి కూడా నేను మీ మనిషి అని చేసుకున్న వ్యక్తి, కానీ పార్టీ వ్యక్తిగతమైన ఏ రోజు కూడా సాగించే ఒక వ్యక్తి కాదు. ప్రతి వ్యక్తి చెప్పేది పేదవానికి ముందు ధర్మంగా న్యాయంగా పనిచేసే నాయకుడు దేవేంద్ర గౌడ్ సార్ అని నమస్కారం. గౌరవ శ్రీ దేవేంద్ర గౌడ్ సార్ గారికి మాజీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మాజీ హోంశాఖ మంత్రి వారు, ఇప్పుడు మన మాజీ రాజ్యసభ సభ్యులు గారు ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు జరుపుకుంటున్నందుకు వాళ్ళ ఫ్యామిలీ రిలేషన్ వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ నా యొక్క జన్మదిన శుభాకాంక్షలను తెలుపుతున్నాను. మహేశ్వరం కాన్స్టిట్యున్సీ ఇక్కడ పుట్టిన గడ్డ తుక్కుగూడలో జన్మించిన దేవేంద్ర గౌడ్ గారు ఈరోజు ఇక్కడ పుట్టినరోజు జరుపుకుంటారు. కరోనా వైరస్ బారిన నా పరంగా ఎవ్వరికీ ఎఫెక్ట్ రాకూడదని చెప్పేసి అందరికీ సోషల్ మీడియా పరంగా జన్మదిన శుభాకాంక్షలు తెలపాలని కోరుకున్నారు. అందుకోసం ఈరోజు చాలా పబ్లిక్ రాలేకపోతున్నారు. కానీ సార్ అంటే నేను ఉన్నాను అనే విధంగా ఇక్కడ మొత్తం మహేశ్వరం కాన్స్టిట్యున్సీలో ఒక పెద్ద ఇమేజ్ సంపాదించుకున్న సారు. ఎవరైనా ఒక విధంగా ఏమైనా తలిచి వస్తే నేనున్నా ముందు అని చెప్పేసి ప్రతి ఒక్క గ్రామ పంచాయతీకి కార్యాలయం నిర్మించారు. ఎక్కడ చూసినా సార్ ప్రతి ఒక్క ఇంటిలో ఏదో విధంగా సహాయపడిన వాళ్ళు ఉన్నారు. అందుకోసం సార్కి ధన్యవాదాలు శుభాకాంక్షలు చెప్తున్నాను. నా పేరు వెంకటేష్, కేసీ తండా, మహేశ్వర మండల్.